Hello everyone, I'm Dr. Srivani, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ట్రూమెట్ డయాగ్నోస్టిక్స్ అండ్ క్లినిక్స్ కొండాపూర్. ఈ మధ్యకాలంలో బ్యాక్ పెయిన్ చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. నార్మల్ బ్యాక్ పెయిన్ కి ప్రొలాప్స్ డిస్క్ కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్ బ్యాక్ పెయిన్ అక్కడే ఉంటుంది. పెయిన్ విల్ నాట్ రేడియేట్ టువర్డ్స్ ద లెగ్. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. యూజువల్ గా 1 week లో దిస్ ప్రాబ్లమ్ విల్ కమ్ డౌన్. ప్రొలాప్స్ డిస్క్ ఏంటంటే పెయిన్ లెగ్స్ కి రేడియేట్ అవుతుంది. సో పెయిన్ పైనుంచి కింది వరకు లాగుతూ ఉంటుంది అండ్ పేషెంట్ కి సమ్ టైమ్స్ వీక్నెస్ వస్తుంది, కాళ్ళలో పట్టు తగ్గిపోతుంది అండ్ సమ్ టైమ్స్ వాళ్ళకి కాళ్ళల్లో పట్టు లేకపోవడం వల్ల చెప్పులు జారిపోవడం, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, టింగ్లింగ్, నమ్నెస్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఈ పెయిన్ అసలు 1 week లో తగ్గదు. వార్నింగ్ సైన్స్ ఏంటంటే ఈ డిస్క్ బల్జ్ లో కొంతమందికి బ్లాడర్ కంట్రోల్ ఉండదు అండ్ వీక్నెస్, కాళ్ళలో పట్టు తగ్గిపోవడం, స్పర్శ తగ్గిపోవడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ప్రాబ్లమ్స్, కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.